హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే నేను మీతో ఒక డెలీషియస్ రెసిపీని అయితే షేర్ చేసుకోబోతున్నాను. ప్రస్తుతం అయితే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉండే సీజనల్ ఫ్రూట్ అయిన సీతాఫలాలతో ఈరోజు మనము మంచి అద్భుతమైన స్వీట్ చేసుకోబోతున్నాం. నార్త్ సైడ్ అయితే ఇది చాలా ఫేమస్ అన్నమాట. సీతాఫల్ బాసుంది. చేయటం అయితే చాలా సింపుల్ అండ్ టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందుట్లో 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలే అనమాట తీసుకుంటున్నది. సో మీగడతో పాటు అట్లాగే తీసుకుంటున్నాను నేను ఇక్కడ. దీనికి కావాల్సింది కూడా చిక్కటి పాలే అనమాట. పాలని బాగా మరిగించుకోవాలి. నెక్స్ట్ ఇందుట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎంత అనేది మీ ఇష్టం అనమాట, మీ ఆప్షన్. అయితే ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పులు అలాగే జీడిపప్పుల్ని యాడ్ చేసుకున్నాను 1/4 కప్. నెక్స్ట్ ఇందుట్లో కొద్దిగా కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుంటున్నాను. మనకి దీనివల్ల స్వీట్ అనేది మంచి కలర్ వస్తుంది, మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేసుకుంటూ పాలు అనేది పొంగిపోకుండా మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇందులో 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ కోసం అయితే చిక్కటి పాలని యూజ్ చేస్తేనే చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా మరిగించుకోవాలి పాలని. నెక్స్ట్ ఇందులో 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మనం తీసుకునే సీతాఫలాలు తీయటివి తీసుకుంటే మనకి షుగర్ ఎక్కువ పట్టదనమాట. సో షుగర్ అనేది చూసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కంటిన్యూస్ గా కలుపుకుంటూ మాడిపోకుండా బాగా చిక్కగా అయ్యేదాకా మరిగించుకోవాలి. ఇక్కడ తీసుకున్న 1 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేదాకా బాగా మరిగించుకుంటున్నాను. ఇలా గిన్నెకి అంచులకు వస్తున్న మేగడ్ని కూడా మనం మళ్ళీ ఇందుట్లోనే వేసేసి మరిగించుకుంటే మనకి అది స్వీట్ కి మంచి టెక్స్చర్ ఇస్తుంది. స్వీట్ తింటున్నప్పుడు కూడా ఆ మేగడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇక్కడ పాలు అనేది 1/2 లీటర్ కి అయిపోయింది అనమాట. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని ఇప్పుడు కంప్లీట్ గా చల్లారిపోనివ్వాలి. అవి చల్లారే లోపు మనము సీతాఫలాల్లో నుంచి ప్యూరీ అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మొత్తం 3 కాయల్ని యూజ్ చేసుకున్నాను 1 లీటర్ పాలకి. ఇవి బాగా పండిన కాయలు అనమాట. సో బాగా తీయగా ఉంటుంది కాయలు కూడా. మనకి ప్యూరీ తీయడం కూడా చాలా తేలిగ్గా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మొత్తం ఇందుట్లో ఉన్న గుజ్జంతా కూడా ఇలా స్పూన్ సహాయంతో తీసుకొని చాపర్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చాపర్ లేకపోయినా కూడా స్ట్రైనర్లో వేసుకొని మనము స్మాష్ చేసుకుంటే మనకి ప్యూరీ వస్తుంది అనమాట. సో ఈ చాపర్లో అయితే చాలా తేలిగ్గా మనకి ప్యూరీ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అందుట్లో వేసేసుకొని మనము తీసుకున్నామంటే ప్యూరీ అనేది వితిన్ 1 మినిట్లో వచ్చేస్తుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగా మనం గింజలన్నిటిని విడిగా తీసేసుకొని పక్కన తీసేస్తే మనకి ప్యూరీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఇదే విధంగా ఎక్కువ ఉన్నా కూడా బ్యాచెస్ గా మనము తీసుకొని ప్యూరీ పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సీతాఫలాల ప్యూరీని మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాంట్లో యాడ్ చేసుకోవాలి. అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. పాలు వేడిగా ఉన్నప్పుడు ఈ సీతాఫలాల గుజ్జును అనేది యాడ్ చేయకూడదు అనమాట. సో దీన్ని బాగా కలుపుకోవాలి, మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా. ఇక్కడ చూస్తున్నారు కదండి, కన్సిస్టెన్సీ కూడా చాలా చిక్కగా ఉంది. పాలు, మనం అందులో వేసిన నట్స్, ఈ సీతాఫలాల గుజ్జు అన్నీ కలిపి మనకి మంచి టెక్స్చర్ అయితే వస్తుంది స్వీట్ కి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాన్ని మనము 1 గంట ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే ఇలా అయినా కూడా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అనమాట. మనకైతే సీతాఫల్ బాసుంది రెడీ అయిపోయింది. సో దీన్ని చల్లగా మనము సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సీజన్లో దొరికే ఫ్రూట్తో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోమాకండి. వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోమాకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇది. ఈ సీతాఫలాలు అనేది ఈ సీజన్లోనే వస్తుంది కాబట్టి సో మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.